బిగ్ బాస్ వెళ్ళే అర్హత నీకు ఉందంటారా మరి? పక్కా ఉంది. పక్కా ఉండబట్టే కదా నేను అక్కడ దాకా వెళ్ళినా. ఓకే, వికాస్ చాలా మందికి తెలియకపోవచ్చు, ఒకసారి మీ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఒక ఫార్మర్ సింగర్ అన్న. ఓకే, ప్రొఫైల్ అంటే ఫార్మర్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. లాస్ట్ సీజన్ లో ఒక రైతు బిడ్డని గెలిపించారు. మరి ఇప్పుడు రైతు బిడ్డని ఎందుకు రిజెక్ట్ చేశారు? నవదీప్ అన్న అసలు రెడ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. అంత కన్వర్జేషన్ జరిగింది కదా, ఆల్ ద బెస్ట్ అని రెడ్ ఇచ్చాడు. ఒక్క గ్రీన్ గాని ఇచ్చినట్టుగా అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని జెన్యున్ గానే సెలెక్ట్ చేశారా? ఎందుకంటే మీ తోటి కంటెస్టెంట్స్ కొంచెం అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన మనసే నాది మాటే నీది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. బిగ్ బాస్ ట్రెండింగ్లో అయితే వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మన ముందు ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష ఫైనల్ దాకా వెళ్ళాడు. సో పోరాడాడు, మరి రిజెక్ట్ అయ్యారు. ఎందుకు రిజెక్ట్ అయ్యారో అన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. ఇంతకీ పేరు చెప్పలేదు కదా, సింగర్ ఫార్మర్ వికాస్. సో వికాస్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. సో ఇవాళ అయితే మన స్టూడియోకి వచ్చారు. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు, ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉందా, మేబీ ఏమైనా డబ్బులు అడిగారా, ఇవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకా చాలా సస్పెన్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అడగదామా, ఇంకెందుకు కలుస్తాం. సో నమస్కారం అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? ఫైన్. ఎలా అనిపిస్తుంది అగ్ని పరీక్ష దాకా వెళ్ళేసి రిజెక్ట్ అవ్వడం? కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం బాధగా ఉంది. ఎందుకు బాధ? అగ్ని పరీక్ష బాధ అంటే రిజెక్ట్ అయి వచ్చాం కదా అనేసి. ఓకే. హ్యాపీనెస్ అంటే ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్ పర్సన్ని ఆ స్టేజ్ దాకా వెళ్ళటం హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇన్ని లక్షల మందిలో నుంచి బిగ్ బాస్ వెళ్ళే అర్హత నీకు ఉందంటారా మరి? పక్కా ఉంది. పక్కా ఉండబట్టే కదా నేను అక్కడ దాకా వెళ్ళినా. ఓకే, ఇన్ని లక్షల మందిలో నుంచి నేను సెలెక్ట్ చేసి నన్ను అక్కడ దాకా తీసుకెళ్లారంటే పక్కా నాకు వర్త్ ఉందనే కదా అర్థం. ఓకే, వికాస్ చాలా మందికి తెలియకపోవచ్చు, ఒకసారి మీ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఒక ఫార్మర్ సింగర్ అన్న. ప్రొఫైల్ అంటే ఫార్మర్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. లాస్ట్ సీజన్ లో ఒక రైతు బిడ్డని గెలిపించారు. మరి ఇప్పుడు రైతు బిడ్డని ఎందుకు రిజెక్ట్ చేశారు? అంటే ఆ ఫార్మర్ అవ్వటం వల్లనే నేను రిజెక్ట్ అయ్యానని నేను అనుకోను. ఎందుకంటే తను గేమ్ తను ఆడాడు, అది ఓకే, నేను ఎవరిని విమర్శించను. బట్ నేను రిజెక్ట్ అయిన విషయంలో నేను ఫార్మర్నని రిజెక్ట్ చేశారా అనేది నాకు తెలీదు. వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలీదు. నేను ఒకటే అనుకుంటా, నేను చెప్పిన ఆన్సర్లతో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదేమో, నా పర్ఫార్మెన్స్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదేమో, అదే ఫీల్ అవుతా. ఓకే, అసలు యాక్చువల్గా అగ్ని పరీక్షకి ఎలా సెలెక్ట్ అయ్యావు, అంటే ఆ స్టేజ్ పైకి వెళ్ళడానికి? ఫస్ట్ టీవీ చూస్తూ ఉన్నాను మామూలుగా. మా అమ్మ ఏదో సీరియల్స్ చూస్తూ ఉన్నా. దానిలో వచ్చింది సామాన్యులకు కూడా అవకాశము, ఈ లింక్లో మీరు ప్రొఫైల్ 3 minutes లోపు వీడియో చేసి అప్లోడ్ చేయండి అని చెప్పారు. ఇంకప్పుడు నేను అంతకుముందే బిగ్ బాస్ 6కే నేను ఒక వీడియో చేసి పెట్టుకున్నాను. అప్పటికే కామన్ మ్యాన్కి అవకాశం ఉందనంటే మా పొలం దగ్గర పని చేస్తా, సాంగ్స్ పాడతా, ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టా. అది వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశా. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ చేశారు. ఏదో సెలెక్ట్ అవుతానని అయితే కాదు, అప్లోడ్ చేశా ఓకే అనే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 week అట్లా వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా మీరు మీ వీడియో ఇట్లా సెలెక్ట్ అయ్యింది, జూమ్ కాల్కి అటెండ్ అవ్వండి అని చెప్పారు. జూమ్ కాల్ అటెండ్ అవ్వమంటే జూమ్ కాల్కి అటెండ్ అయ్యి ఒక 30-40 minutes ఇంటర్వ్యూ చేశారు. అది అయిపోయిన తర్వాత మీరు ఫర్దర్ రౌండ్కి ప్రమోషన్ అయితే మేము కాల్ చేసి చెప్తాం అన్నారు. ఓకే అని చెప్పాను. ఓ 2-3 daysకి మళ్ళీ వెంటనే కాల్ వచ్చింది, మీరు హైదరాబాద్ రండి ఇట్లా అన్నపూర్ణ స్టూడియోకి అని చెప్పి బీబీ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి చెప్పారు, ఇట్లా మీరు గ్రూప్ డిస్కషన్, మీకు ఇట్లా ఆడిషన్ ఉంది అనేసి. ఓకే అని అక్కడికి వెళ్ళాను. ఏంటి ఆడిషన్లో ఏం వీడియో చేస్తావు ఒకసారి చెప్పండి మాకు. అదే సేమ్ ఆడిషన్ నేను చేసిన వీడియోలో సెలెక్ట్ చేసిరు కదా, లేదు సాంగ్స్ పాడతా మామూలుగా. ఒకసారి చూపెట్టు, అది ఎలా చేసావు మాకు కూడా తెలియాలి కదా. వీడియో చూపించమంటారా ఎలా చేశారో ఆ పర్ఫార్మెన్స్ ఒకసారి మా ఆడియన్స్. అంటే నేను పొలం దగ్గర పని చేస్తా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఫోన్లో వీడియో తీసి ఓన్లీ సాంగ్స్ పాడతా పెట్టాను. సాంగ్స్ పాడతా అంటే సాంగ్ పాడమంటే పాడతాను, నో ప్రాబ్లం. అక్కడ వర్క్ చేస్తా, ఫార్మింగ్ పని చేస్తా పెట్టాను. అదేదో చూపెట్టు, అది వీడియోనా ఫోన్లో. వీడియో మీరు లైవ్లో చేయండి, ఎలా చేస్తారు అది.
లైవ్లు అంటే ఏం లేదు, సాంగ్ పాడి అప్లోడ్ చేశాను. అక్కడ వర్క్ చేస్తా పొలం పని అని చేస్తే పొలం పని వర్క్ అంటే ఇక్కడ చూపించలేను కదా నా పొలం పని. సాంగ్ ఏదో పాడొచ్చు. సాంగ్ అంటే పాడతాను. నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా, అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది, ఇదే మాయో నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. ఓకే, ఇంత మంచిగా వాడావు, ఇంత మంచిగా సెలెక్ట్ చేశారు కదా, మరి ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారా మరి అక్కడ కూడా? క్యాస్ట్ ఫీలింగ్ అదేం లేదన్న, అక్కడ అంతా జెన్యున్గానే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు కొంచెం స్టేజ్ ఫీర్ ఉంది. స్టార్టింగ్ ఒక 1 minute 50 seconds అప్పుడు కొంచెం క్లమ్జీ అయినా, తర్వాత పుంజుకున్నా. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది నాకైతే ఐడియా లేదు. కాకపోతే రెడ్లు ఇస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, కానీ ఒక్క గ్రీన్ వచ్చినా కానీ నా సత్తా నేను చాటేవాడిని. తర్వాత ఫర్దర్గా గేమ్స్ అలా ఆడిచ్చారు కదా, నాకు ఫస్ట్ నుంచి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా. అందుకనే బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్ళి అక్కడ నేను అనుకునేవాడిని, అట్లా వచ్చేటప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ అయ్యని చూసి అబ్బా ఈ గేమ్ అయితే నేను ఎక్సలెంట్గా ఆడేవాడిని కదా అట్లా ఉండేవాడిని. ఓకే, ఇక నేను యాక్చువల్గా నేను గేమ్స్ ఆడతాను, అన్నీ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఎంటర్టైన్ చేయగలను, సాంగ్స్ పాడతా. గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద గొడవను కూడా ఒక సాంగ్తోనే మొత్తం కంట్రోల్ చేసేసా. ఓకే, హౌస్లో ఎలాంటి గొడవలు జరిగినా ఎట్లా ఉన్నా నేను ఎంటర్టైన్తో ఒక సాంగ్స్తో కానీ జోక్స్తో కానీ ఎంటర్టైన్ చేసేసి మొత్తం నా వైపు మెల్ట్ చేసుకోవచ్చు కదా అని ఫిక్స్ అయినా. బట్ ఒక్క గ్రీన్ వచ్చినా చూపించేవాడిని, కానీ ఇవ్వలేదు, రెడ్ ఇచ్చారు. అభిజిత్ కానీ నవదీప్ కానీ ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా మీకు స్టేజ్ పైన, ఇలా ఉండాలి ఏంటి ఇలా లైఫ్ అని గురించి? అంటే ఏమంటే ఇప్పుడు నీ సింగింగ్ ప్రొఫెషన్ ఇంత మంచిగా మాట్లాడాడు అసలు 30 minutes కన్వర్జేషన్ జరిగిందన్న మాకు స్టేజ్ మీద. ఓకే, మాట్లాడారు. బిందు మాధవ్ మేడమే ఏం మాట్లాడలేదు, ఏదో చెప్పి రెడ్ ఇచ్చారు, హీరోయిన్ కదా, ఏం మాట్లాడలేదు. అభిజిత్ అన్న ఉండేసి నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను అన్నావు కదా, ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేసావని ఇలా అనేసి, నేను హౌస్లోకి మేము తీసుకెళ్ళలేం కదా అనేసి ఆయన రెడ్ ఇచ్చాడు. నవదీప్ అన్న అసలు రెడ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి, అంత కన్వర్జేషన్ జరిగింది కదా, ఆల్ ద బెస్ట్ అని రెడ్ ఇచ్చాడు. ఒక్క గ్రీన్ కానీ ఇచ్చినట్టుగా అయితే నేనేంటో ప్రూవ్ చేసుకునేవాడిని. ఓకే, ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే ఎలాంటి ప్రూవ్ చేస్తావు? ప్రజలకు ఎలాంటి హెల్ప్ చేస్తున్నవాడు? హెల్ప్ అని అడుగుతున్నారా, ప్రూవ్ చేయమని అడుగుతున్నారు? ప్రూవ్ హెల్ప్ అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, నేనేంటి అనేది మాకు కొంతమందికే తెలుసు. పలానా వికాస్ కుందేటి అంటే ఏంటి అనేది ఒక 1,00,000 మందిలోకి వెళ్ళాలంటే అక్కడ నేను ప్రూవ్ చేసుకుంటా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. నేను ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఏదైనా నేను ఆడగలను, ఏదైనా చేయగలను, అంతే. గివ్ అప్ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు దేంట్లో కూడా. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బంతిలాగా ఎగిరైనా తప్పితే నేను ఎప్పుడు గివ్ అప్ చేయను. అట్లాగే హౌస్లో అవతల సెలబ్రిటీలు ఉన్నారా, వేరే ఎవరున్నారా, ఎవరున్నా కామన్ మ్యాన్లు కానీ సెలబ్రిటీలు కానీ ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా సరే నా 100% నీ ఎఫెక్ట్ పెట్టి ఆడతా. నేను ఈ క్వశ్చన్ ఎందుకు వేసిన అంటే, లాస్ట్ సీజన్లో రైతు బిడ్డని అనేసి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు, కప్పు కూడా కొట్టాడు. కొంతమంది కామెంట్ చేశారు, మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. రైతులకి నేను హెల్ప్ చేస్తా, అండగా ఉంటా అనేసి. కొంతమంది అంటున్నారు ఏం హెల్ప్ చేయలేదు అనేసి కూడా అంటున్నారు. సో అందుకే ఈ క్వశ్చన్ చేస్తాను నేను, ఎందుకంటే మీరు కూడా రైతు బిడ్డ కదా, ఈసారి మీరు రైతు బిడ్డగా వెళ్ళి ప్రజలకి ఏం హెల్ప్ చేస్తారని క్వశ్చన్ వేసిన. అన్న నేను స్టేజ్ మీద కూడా అదే చెప్దాం అనుకున్నా. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచరే. నా పేరు మీద కూడా నేను మా ఫ్రెండ్స్ ఇట్లా కూడా CVS ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా ఉంటుంది. కరోనా టైంలో మేము బాగా హెల్ప్ చేసాం అనమాట. మొత్తం మా పంచాయతీ ఉంటుంది, కొత్తపేట పంచాయతీలో మొత్తం 36 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఎవరిని శానిటేషన్ చేయడానికి ఎవరిని పిలిచినా కానీ మిషన్తో కొట్టాలి. ఎవరు కూడా కరోనా టైంలో మేము రాం అన్నారు, బయటికి రాలేదు. అలాంటి టైంలో నేను లీడ్ తీసుకొని నేను వాలంటరీ వర్క్ చేసేవాడిని.
మా పంచాయతీలో మేము 82 మంది వాలంటీర్లని, వాళ్ళలో నేను ఒక నెంబర్ని. అయితే 36 అపార్ట్మెంట్లకి నేను శానిటేషన్ చేశా ధైర్యం చేసి. మళ్ళా అది శానిటేషన్ చేసినందుకు గిఫ్ట్గా మా సర్పంచ్ అంటే మా ఈఓ సారు మాకు మనీ ఇస్తే ఆ మనీ కూడా నేను వాడుకోకుండా కొంతమందికి కూరగాయలు అలా తీసుకొచ్చేసి అందరికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ పంచాం. అలాంటి హెల్పింగ్ నేచర్ నాది. నాకు ఒకటే ఫస్ట్ నుంచి వృద్ధాశ్రమం ఒకటి పెట్టాలనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి అదే అనుకునేవాడిని. ఎందుకంటే మా అమ్మమ్మ లాస్ నేను, అందువల్ల కొంచెం అనుకునేవాడిని ఇట్లా పెడదాం, ఆ పడ్డ ఇబ్బంది ఇంకోళ్ళు పడకూడదు. అంతకుముందు చిన్నపిల్లని గట్టి ఏం చేయలేకపోయినా ఇప్పుడు నేను ఒక స్టేజ్కి వచ్చేసి మంచిగా సంపాదించి కొంచెం ఇలా హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశం ఉండేది. కొంతమంది ఏతా చేసేవాళ్ళు, నువ్వు ఉన్న స్టిట్ ఏంటిరా, నువ్వు వృద్ధాశ్రమాలు పెడతావా, మనం బతకడమే. కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అన్న రోజులు ఉన్నాయి. కానీ ఓకే, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు అదే అనుకున్నా. ఆ విషయం నేను అక్కడ రివీల్ చేద్దాం అనుకున్నా. ఇదే మీరు అన్నారు కదా పల్లవ ప్రశాంత్ ఇట్లా చేస్తానన్నాడు అది ఇది అనేసి. ఒకవేళ నేను జెన్యున్గా చెప్పినా, నేను మామూలుగా చెయ్యాలని పక్కా ఫిక్స్ అయి ఉన్నా, అక్కడ చెప్పినా అయిపోద్ది. ఎందుకంటే అక్కడ పల్లవ ప్రశాంత్ గారు ఇచ్చిన మాట నిలబడలేదన్న ఫీల్లో మొత్తం ఉన్నారు. అర్థమైందా? ఇంక్లూడ్ పల్లవ ప్రశాంత్ అన్నకి నేను భయంకరంగా ఓటింగ్ వేసిన నెంబర్లో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఒక ఫార్మరు, నెక్స్ట్ అతను గేమ్స్ కూడా బాగానే ఆడాడు బీబీ హౌస్లో. ఓకే చేసాం. తర్వాత అతను ఇచ్చిన కొన్ని మాటలు తప్పటం వల్ల తను బ్యాడ్ అయ్యాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని జెన్యున్గానే సెలెక్ట్ చేశారా? ఎందుకంటే మీ తోటి కంటెస్టెంట్స్ అగ్ని పరీక్ష ద్వారా చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు, అందులో 4-5 సెలెక్ట్ చేశారు. నిజంగా వాళ్ళని జెన్యున్గానే సెలెక్ట్ చేశారా, ఏమైనా పర్సనల్గా సెలెక్ట్ చేశారంటారా? జెన్యున్గానే అయింది అనుకుంటున్నాను అన్న నేను. ఎందుకంటే నా పక్కన నా ఫ్రెండ్స్ వెళ్ళారు. మీరు ఎలా చెప్తున్నారు? పక్కన నుండి చూసారా? అంటే మీరు చూస్తున్నారా? పక్కన అంటే మాకు అక్కడ పైన జరిగేది, మాకు ఇక్కడ లోపల ఒక హౌస్లో పెట్టారు మమ్మల్ని. మాకు అక్కడ జరిగేది ఏంటనేది మాకు తెలియదు. అసలు మమ్మల్ని ఎవరిని బయటికి రానివ్వరు, అక్కడే ఉంటాం మేము. అక్కడ ఏం జరిగేదనే తెలియదు. అది ఒక సెట్టింగ్ వేసేసి స్టేజ్ పెట్టేసి అక్కడే జరుగుతుంది. మేము అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు. అది జెన్యునా అది అనేది కూడా నేను డిసైడ్ చేయలేను. బట్ అక్కడ జరిగిన ఇంటర్వ్యూస్ నేను ఫేస్ చేసిన అక్కడ కన్వర్జేషన్ బట్టి నేను అనుకుంటున్నా అలాగా. ఓకే, వీళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? మీతో కలిసి ఉండే వాళ్ళ వీళ్ళు సెలెక్ట్ అయిన చాలా ఫ్రెండ్లీ, మేమంతా బాగా క్లోజ్. బయటకు వచ్చినాక కలుస్తారా? బయటకు వచ్చిన తర్వాత కాల్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పవన్ అని వీళ్ళంతా నాకు బాగా క్లోజ్ అయ్యారు. కొంతమంది ఇప్పుడు వెళ్ళిన ప్రియా శెట్టి కానీ, పవన్ కానీ, శ్రీజా దమ్ము ప్రియా శెట్టి ఇద్దరు మేము 10 మంది ఒక నెంబర్స్ కదా, మా 10 మందిలో నెంబర్స్. ట్రీట్మెంట్ ఎలా ఉండేది సెట్లో? బాగుండేదా మీకు సెలెక్ట్ అయిన తర్వాత, సెట్లోకి వచ్చిన తర్వాత? ట్రీట్మెంట్ పరంగా ఫుడ్ కానీ వాళ్ళు మమ్మల్ని చూసుకునే విధానం కానీ సూపర్. ఓకే, మాకు ఏం లోడ్ చేయలేదు, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. సో నిన్న నుంచి స్టార్ట్ అయింది, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అయ్యో మనం మిస్ అయ్యామా, ఇలా ఉంటే బాగుంటుంది. నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు, నేను అగ్నిపరీక్ష షోలోంచి బయటకు వచ్చినప్పుడు ఇట్లా మీకులాగా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలామంది కాల్ చేశారు నాకు, మీరు ఇట్లా బయటకు వచ్చారు కదా ఇంటర్వ్యూస్ అది అనేసి. ఇంకా మాకు కొంచెం అగ్రిమెంట్లు ఉన్నాయి అక్కడ, మేము బయట రివీల్ చేయకూడదు అనేసి మేము సైలెంట్గా వెళ్ళిపోయాను. నేను మా చీరాలు కదా, వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకున్న ఇంటి దగ్గరే నా వర్క్ నాకు ఉంటుంది కదా, ఇక్కడ రావడానికి నాకు కుదరలేదు. ఇంటర్వ్యూస్ మొత్తం లాస్ అయినా. కానీ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు ఇద్దామని నేను డిసైడ్ అయిన తర్వాత వచ్చేటప్పుడే షో స్టార్ట్. నిన్న నైట్ అదే రోజు స్టార్ట్. బస్సులో వచ్చేటప్పుడు వీడియోస్ వస్తుంటే తెలియకుండానే వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు, బాధ. ఎందుకంటే వర్త్ ఉంది నాలో, టాలెంటెడ్ నేను. బట్ అక్కడ దాకా వెళ్ళలేకపోయా. అక్కడ పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చే విధంగా నేను వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయానా, మిస్టేక్ చేశానా. అదే ఈ మిస్టేక్ ఇంకా నేను మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేసిన, నెక్స్ట్ వాళ్ళకి నచ్చే విధంగా నేను మాట్లాడున్నా, వాళ్ళకి నేను నచ్చిన నా డ్రెస్ సెన్స్ కాడ నుంచి అన్న ప్రతి దాంట్లో నేను ఫీల్ అవుతున్నాను అన్న, ఇది నచ్చలేదేమో, వాళ్ళకి ఇది నచ్చలేదేమో, అందుకే నన్ను రిజెక్ట్ చేశారా అన్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ బాధ అయితే ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళగలిగిన క్యాపబిలిటీ నాకు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా సత్తా చాటగలిగిన టాలెంట్ కూడా నాకు ఉంది. బట్ నేను మిస్ అయ్యా. ఎందుకంటే నేను ఎప్పుడు నుంచో అనుకుంటున్న ఒక కళ ఇది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనేసి ఒక నేను ఏం పెట్టుకొని ఉన్నా, ఎప్పటికైనా సరే వెళ్ళాలి, నాగార్జున గారిని కలవాలి, చూడాలి, ఆ వేలో ఉన్నా. నేను ఏంటంటే అది సెలబ్రిటీ షో, సింగింగ్ ప్రొఫెషన్లో నేను ఒక మంచి పొజిషన్లోకి వస్తే నేను ఒక సెలబ్రిటీ హోదాలో నేను అక్కడికి వెళ్తాను కదా. దీనిలో నేను రాణించాలి అంటే, సింగింగ్ ప్రొఫెషన్లో రాణించాలంటే నేను ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి
గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశాను. ఇది మీకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అనేసి మీరు అన్నారు కదా, కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పారు కదా. సో అమౌంట్ పరంగా హెల్ప్ చేస్తారా మరి అగ్ని పరీక్ష నుంచి? అమౌంట్ ఏం లేదన్న, మాకు రెమ్యునేషన్ ఏం లేదు. అక్కడ ఉండడానికి వేకెన్సీ కానీ ఫుడ్ కానీ ఫెసిలిటీ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఎందుకు అందరికి ఇవ్వరా లేకపోతే ఎవరికి లేదు? అగ్ని పరీక్ష షో వరకు అమౌంట్ లేదు. ఎందుకు అంత బిగ్గెస్ట్ షో? మీ టైం వేస్ట్ అయింది, మీరు టైం చాలా కిల్ చేస్తారు కదా దానికోసం. అది దాంట్లో అన్న టైం వేస్ట్ చేశారన్న దాంట్లో నాకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో సెలెక్ట్ చేశారు, ఓకే కాదనట్లేదు. అక్కడ దాకా టాప్ 44 అంటే చిన్న విషయం కాదు, అది 44లో ఉన్నాం మేము. అక్కడ నుంచి అంతా ఫేస్ చేసి అక్కడ దాకా వచ్చిన తర్వాత నన్ను అయితే ఊరికే అలా ఇచ్చి నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అన్న ప్రోమో ఒకటే వేసి వదిలిపెట్టేశారు. మిగతా అది కన్వర్జేషన్ ఏంటో జరిగితే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్, కొంచెం వేస్తే కొంచెం అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం వేసినా నేను కొంచెం సాటిస్ఫై అయ్యేవాడిని. అసలు అది కూడా ఏం లేకుండా సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు అది ఒక జోక్ లాగా అయిపోయింది. ఇంకోటి, బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు రన్ అవుతుంది. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ బయటకు వచ్చేటప్పుడు పాజిటివ్గా వెళ్ళలేదు చాలామంది, ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్. సో ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది బిగ్ బాస్ వెళ్ళాలని? నేను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయగలను, నాకు ఆ గట్స్ ఉన్నాయి. ఒకటి, బిగ్ బాస్ హౌస్ అంటే ఫస్ట్ సీజన్ కాడ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నా. నాకు గేమ్స్ భయంకరమైన ఇంట్రెస్ట్, ఆడటం ఆడించడం చాలా ఇష్టం నాకు. ఓకే, వెళ్దాం, నాకు టాలెంట్ ఉంది, వర్త్ ఉంది, వెళ్దాం, నా పర్ఫార్మెన్స్ ఇచ్చేద్దాం. నేను ఒకటే అనుకుంటా, ఒక ఫార్మర్ సింగరు బిగ్ బాస్ విన్నర్ అయ్యి టైటిల్తో వద్దాము అన్న ఏం. అక్కడి నుంచి అంత మంచి అవకాశం వచ్చింది నాకు అక్కడికి వెళ్ళడానికి. నేనేమనుకుంటా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటా. ఒక్క సెలబ్రిటీ అవ్వాలంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. అలాంటిది నాకు వచ్చేసింది అవకాశం. అది అలాంటి ఇది ఒక షార్ట్ వే కదా. ఇప్పుడు నేను సింగర్ని అయ్యి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అంత ఎక్కువ ప్రాసెస్. బై గాడ్ గ్రేస్ నేను అక్కడ దాకా వచ్చేసాను, అగ్ని పరీక్షకు వచ్చా. కంపల్సరీ నాకు ఒక్క గ్రీన్ వచ్చిన టాప్ 55లో ఉండేవాడిని నేను. ఓకే, నేను అక్కడ దాకా వెళ్తాను, కన్ఫామ్గా వెళ్ళాలనుకున్నా. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు అది ఒక పిచ్చిలాగా అయిపోయింది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఒక ఎంటర్టైనింగ్ కానీ నాకున్న నేనంటే ఏంటో అందరికి తెలుసుద్ది, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనేసి ఒక పిచ్చి అనమాట. గేమ్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పిచ్చి అని మీరు అన్నారు కదా, మీరు అన్నారు కదా, ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ ఇవ్వబోతే మీ టాలెంట్ ఏదో చూపెట్టు. అసలు వికాస్ టాలెంట్ ఏందని కూడా జనాలు అంటున్నారు. సో ఒక్కసారి జనాల కోసం చూపెట్టు మీ టాలెంట్ ఏదో. టాలెంట్ అంటే సాంగ్స్ ఎంటర్టైన్ చేస్తా. ఓకే, ఒక్కసారి చేయండి మాకోసం. సాంగ్ అయినా ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సాంగ్ పాడతానన్నా, నాకు ఇచ్చిన దేవుడు. వికాస్ అంటే సాంగ్ అయినా ఓన్లీ సాంగ్ అంటే డైలాగ్స్ ఉంటాయి, కామెడీ టైమింగ్స్ ఉంటాయి, కొన్ని అన్న డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయ్యి. అంటే నేను యాక్టర్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు మల్టీ టాలెంటెడ్ అని చెప్పి. మల్టీ టాలెంటెడ్ అంటే ఆయా టయాలు బట్టి వస్తుంది అన్న. ఇప్పుడు ఎలా యాక్టింగ్ అంటే ఏం చేయాలి? అదే కదా బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ అదే కదా. ఇప్పుడు ఒక్క యాక్టింగ్ అంటే మనం యాక్టింగ్ చేయడానికి కదా వెళ్తుంది, ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ యాక్టింగ్ చేస్తే అక్కడ మాస్క్ వేసుకున్నట్టు ఉంటది. మన రియాలిటీ ఏంది? అది యాక్టింగ్ అంటే కొన్ని ఇప్పుడు మనం షో చూస్తున్నాం అంటే షోలో జడ్జిలు మొత్తం యాక్టింగ్ చేస్తున్నారు అంటావా? ఈ షోలో జడ్జిల సంగతి కాదు నేను అంటుంది. మెయిన్ బయటకు వచ్చింది అయితే అభిజిత్ అంతా యాక్టింగ్ చేస్తున్నారు. నేను అలా లే అలా అని కాదు. స్క్రిప్టెడ్ అయితే నార్మల్ కామన్గా ఉన్న వాళ్ళు అంత స్టేజ్కి వెళ్ళరు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు వెళ్ళారు కదా. ఒక పవన్ ఉన్నాడు అన్న, పవను, శ్రీజాదమ్ము, ప్రియా శెట్టి ముగ్గురు వెళ్ళారు మా బ్యాచ్ల్లో, నాకు కొంచెం క్లోజ్ అయిన వాళ్ళలో. మరి కామన్ మామూలుగా నా సాదాసీదా వ్యక్తులే. ఒక్క శ్రీజాదమ్ముకి కొంచెం వీడియోలు చేసుకుంటూ అలా ఉంటుంది. ఈ ప్రియా శెట్టి వీళ్ళంతా కామన్. అసలు మనోడైతే ఆర్మీ పవన్కి అయితే అసలు ఏం లేదు, ఫాలోవర్సే లేరు. ఆర్మీ అని ఉంది కదా ఒకటి. ఓకే, వెళ్ళారు. ఎంటర్టైనింగ్ అంటే మనం ఎంటర్టైనింగ్ అంటే అది ఒక రియాలిటీ షో. ఎంటర్టైన్ అంటే ఆ టైంలో మనం ఎంటర్టైన్ చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టాస్క్ని బట్టి ఎంటర్టైన్ చేయాలి. ఒకటే నేనేమనుకున్నా, గ్రూప్ డిస్కషన్లో చిన్న గొడవ అయితే ఆ గొడవలో ఒక సాంగ్తోనే నేను మొత్తం ఆపేసా. ఏదా సాంగ్ ఒకసారి వాడు? అన్న ఇప్పటికి చాలా షోలో వాడినాను అదే సాంగ్. వాడు ఏముంది, జనాలు వింటూ ఉంటారు కదా. ఓకే, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద వారమైన మనసా,
ఆ పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకి వీచే గాలులకి హృదయం కుదుట పడదే అంత చేదా మరి వేణుగానం. ఈ సాంగ్ అన్న. వావ్ సూపర్. ఇదే నా స్పెషల్ టాలెంట్ అంటే. స్పెషల్ టాలెంట్ అంటే అన్న సాంగ్స్ పాడతా, సాంగ్స్ రాస్తా, ఎవ్వరు మూడీగా ఉన్నా సరే ఎంటర్టైన్ చేస్తా. ఓకే. యాక్టింగ్ అంటే నేను యాక్టర్ని కాదు, ఓన్లీ సింగర్ని. ఓకే. ఇంకోటి బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు చేస్తున్నారు. హోస్ట్గా నాగార్జున గారు చేసే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సూపర్ అన్న. కింగ్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ ఆయనకి. ఆయన ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు కుట్టించేవాళ్ళం మేము. సరే నేను నాగార్జున లాగా ఒకటి ఇంటర్వ్యూ ఇస్తా, ఎలా ఫీల్ అవుతావు చెప్పు. సూపర్ ఫీల్ అవుతా. నేను ఒక్కటే ఫీల్ అయ్యా, నిన్న అది కూడా ఫీల్ అయ్యా. అందరు నాగార్జున సార్కి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, అసలు ఎంత అవకాశాన్ని మిస్ చేసుకున్నాను నేను అనేసి. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా మరి అగ్ని పరీక్ష? కంపల్సరీ కలుస్తానన్న. అంటే అగ్ని పరీక్ష షోలో అంటే దీనిలోనే కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకవేళ నన్ను పిలిస్తే నా సత్తా చాడతా, కన్ఫామ్గా నాగార్జున సార్ని కలుస్తా. అదే ఇప్పుడు ఈ సీజన్లో కాకపోయినా ఈ సీజన్లో నాకు అవకాశం రాకపోయినా నెక్స్ట్ సీజన్ అయినా వదిలిపెట్టను, ఆ నెక్స్ట్ సీజన్ అయినా వదిలిపెట్టను, ఎలా అయినా వెళ్తా. ఓకే. ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే బాగా కాంపిటీషన్ ఈ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? నేను శ్రీజాదమ్మ అనుకుంటా. సెలబ్రిటీలలో కూడా? సెలబ్రిటీల్లో అంటే అంటే ఇంతకుముందు చూడలేదా వాళ్ళ ప్రొఫైల్? వాళ్ళందరినీ చూశాను. ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్లో చూసుకుంటే ఏం లే అనిపించింది. ఎందుకంటే మనం ఇంకా వాళ్ళ గేమ్స్ చూడలేదు. వాళ్ళకి యాక్టర్స్గా తెలుసు, వాళ్ళు హ్యూమన్ బీ వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్న మనోడు ఇమ్మాలేలు ఆ అన్న అయితే ఓకే, కొంచెం గేమ్స్ పరంగా కానీ టాలెంటెడ్ కొంచెం ఆయన. ఎందుకంటే ముందు ఫర్దర్గా షోస్లో చూసినాం కదా మనం, గర్ల్స్ బాయ్స్ షో జరిగింది, దానిలో బాగా ఆడాడు ఆయన. అన్న కెప్టెన్గా కూడా బాగా లీడ్ చేశాడు. ఓకే అన్న ఓకే. నెక్స్ట్ మా సైడ్లో చూసుకుంటే మా కామన్ మ్యాన్ నుంచి వెళ్ళిన వాళ్ళలో చూసుకుంటే శ్రీజాదమ్ము, ఆర్మీ పవను. ఓకే. ఓకే. సింగర్ వికాస్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి చెప్పాలి? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏంటంటే అన్న, నాకున్న టాలెంట్ ఇదే. మీరు అన్నారు కదా అన్న, మర్చిపోయాను, మీరు నాగార్జున లాగా ఒకటి మాట్లాడతాను అన్నారు. నాగార్జున లాగా మాట్లాడతారంటే నాకు తెలియకుండా ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది, అది చెప్పాను, అది అడగన్నా. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ నెంబర్ 1 వికాస్, వెల్కమ్ టు వికాస్ అంటాడు అనుకో. అది అక్కడ తెలియకుండా గూస్ బంప్స్ అలా వచ్చి రెక్కల తేలిపోద్ది అనమాట. నాగార్జున సార్ నుంచి నా పేరు అట్లా పలకంగానే అలా అలా అలా. అది కాదు, లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ గారు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు బియ్యం బస్తాతో వచ్చారు, మన ఈసారి వేసి దేంతో వచ్చాడు. ఎందుకంటే అక్కడ రైతు బిడ్డ, ఇక్కడ రైతు బిడ్డే. నేనైతే బియ్యం బస్తా వెళ్ళను కానీ అన్న, ఒక మొక్కను తీసుకొని వెళ్ళేవాడిని అన్న. ఓకే. ఒక మొక్కని నేను ఒక మొక్కలాగా ఉండేసి ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక వృక్షంలా తయారవ్వాలి ఓకే అని ఒక గుర్తుగా నేను ఒక మొక్కను తీసుకొని వెళ్ళేవాడిని అంతే. ఇప్పుడు లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటారు. సో నీకు వీళ్ళలా ఉండాలిరా అని ఎవరన్నా అనిపించింది? సోయల్ అన్న, సోయల్ అన్నలాగా కప్పు కొట్టదు కదా సోయల్. కప్పు కాదన్నా, కప్పు ఒకటే బిగులు కాదన్నా, క్యారెక్టర్. ఓకే, అది చూడాలి ఫస్ట్. సోయల్ అన్న జెన్యూన్ ఫుల్. ఆ అన్న గేమ్ పరంగా కానీ ఫ్రెండ్షిప్ పరంగా కానీ మనసులో ఏముండదు అన్న. అన్ననే చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది అనమాట. మేము అదే అనుకుంటాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, సోయల్ అన్నని ఇట్లా వీడియోలు చేసి నా వీడియోలు చేసి కొంచెం కొంచెం అట్లా చేస్తాం. అలానే కాదన్న, అలానే కాదు. నేను ఎవరిని ఇన్వెస్ట్ అదేనమాట ఇమిటేట్ ఏం చేయలేను. లేదన్న, నిన్న మోడల్ అన్న వాళ్ళ రెస్టారెంట్ ఏదో ఉందంట, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ అన్న వీళ్ళు వరకు చూద్దామేమో అన్నని అనుకుని కొంచెం ఆశపడ్డాను. అప్పటికి చాలాసేపు వెయిట్ చేశాను అక్కడే. 9:30, 10 వరకు ఉన్నాం అక్కడే, కానీ వెళ్ళలేకపోయాను అక్కడికి. నేను ఇక బాగా టైట్ అయిపోయాను, నేను ఇంటర్వ్యూస్ వల్ల వచ్చేసాను. ఇక అట్లా సోయల్ అన్న అంటే కొంచెం బాగా ఇష్టం. తర్వాత సన్నీ అన్న ఇష్టం, తర్వాత నిఖిల్ అన్న. అభిజిత్, నవదీప్ వీళ్ళు ఇష్టం లేదంట?
అభిజిత్ అన్న అంటే ఓకే ఇష్టమే, కాదనండి నేను ఇట్లా సెలెక్ట్ చేయలేదు కాబట్టి చాలా అని కాదు. అన్న ఏంటంటే మైండ్ గేమ్ అన్నది, ఓకే మైండ్ గేమ్ ఆడాడు అన్న. నేను నవదీప్ అన్నానంటే ఫస్ట్ దానిలో నేను అప్పుడు కొంచెం అంతగా అబ్జర్వ్ చేయలేదు అన్న గేమ్. నెక్స్ట్ సెకండ్ బీబీ సెకండ్లో ఆయన అన్న అన్న కౌశల్ అన్న ఆర్మీ సూపర్. అందరూ ఒకట్లా ఉన్నా గ్రూప్ డిస్కషన్ ఆయన గుర్తొచ్చాడు నాకు. గ్రూప్ డిస్కషన్ నేను ఒక్కడే ఉన్నాను, 9 మంది ఒకటి అయ్యారు. అట్లాగే ఆ హౌస్లో కూడా అన్న ఒక్కడే ఉన్నాడు, సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా ఆడేసి వచ్చేసాడు అంతే, టైటిల్ కొట్టుకొని వచ్చాడు. అగ్ని పరీక్ష తోటి ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది. మేబీ బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంట్రీ ఇస్తే ఇంకెంతో సెలబ్రిటీ హోదా వచ్చింది. సూపర్ అన్న. ఆ ఊహ కూడా బాగుంది. ఆ ఊహ మీరు అన్నట్టంటే ఇంకా బాగుంది. అది ఊహించలేము అసలు. అట్లా చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఇది మిస్ అయితే ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఏముందో మరి. ఎందుకంటే అగ్ని పరీక్ష కాడికి పోయినప్పుడు ఇంత సెలబ్రిటీలు ఎంత ఇంటర్వ్యూస్ ఇస్తున్నారంటే మేబీ వచ్చిందేమో, మేబీ నెక్స్ట్ బిగ్ ఆఫర్స్ వస్తాయో మరి చూద్దాం. వస్తే మంచిదే కదన్న. అంటే నీ గోల్ ఏంది, సింగర్ అవ్వాలన్నా లేదా యాక్టింగ్ హీరోనా? హీరో, నేను హీరో అన్నాను కదన్నా, హీరో ఏం కాదులే కానీ సింగర్ అవ్వాలని. అంటే ఒక రైతు బిడ్డ హీరో కావద్దంటావా చెప్పు? నాకు అలా ఇంట్రెస్ట్ లేదు. సింగింగ్ దాంట్లోనే నేను ఒక హైలైట్ అవ్వాలి అంతే, యాక్టర్ అవ్వాలి అన్న ఆలోచన అయితే నాకు లేదు. ఓకే ఒకటి ఏంటంటే అన్న ఒక మంచి ఎమోషనల్ సాంగ్ వాడితేమో అని. సాంగా మేమందరం ఏడవాలి, ఇక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళు, ఆడియన్స్ కూడా ఏడవాలి మరి. అబ్బో ఏడ్చే పెద్ద టాస్క్ అది. ఏడ్చే సాంగ్ అంటే ఇది పాడతారన్న ఎన్టీఆర్ గారి సాంగ్. అంటే పాడతాను, ఎమోషనల్ అవుతారు అనేది మీకు తెలియాలి ఇంకంతే. అలా మీరు పాడండి, మేము ఎమోషనల్ అవుతామో కాదు చెప్తాం. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ, సిక్కే నీకు సక్కానమ్మ బల్వారేని దువ్వేనమ్మ, సిక్కే నీకు సక్కానమ్మ బల్వారేని దువ్వేనమ్మ, సిక్కే తీసి కొప్పే పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరం బొట్టు పెట్టమ్మ, కత్తి వాదర నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ, కత్తి వాదర నెత్తూరమ్మ కడుపు కాలిపోయేనమ్మ, కొలిచి నిన్ను వేడినాడమ్మ రెడ్డమ్మ తల్లి కాచి మమ్ము బోవు మావమ్మ, కాచి మమ్ము బ్రోవు మాయమ్మ. సూపర్. ఓకే, రైతులు చాలా కష్టపడుతుంటారు కదా, రైతుల ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలంటే ఫర్దర్గా ఫస్ట్ ఏది తీసుకెళ్తారు? రైతులు అంటే అన్న ఎక్కడైనా ఒకటి చెప్తున్నా, రైతులు ఎక్కడ చూసినా చిన్న చూపుగానే ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక స్లోగన్ కూడా ఉంది. కానీ రైతులకి తగిన గుర్తింపు ఉండట్లేదు. ఎగ్జాంపుల్ మేమే ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో పల్లె ప్రశాంత్ గారు చెప్పారు కదా, అదే నేనేమంటే తీసుకురావాలని. సో మరి మీరు ఇలా అనటం కాదన్న, ఆచరణలో పెట్టాలి. ఏదైనా సరే అనటం అందరూ అంటారు, ఆచరణలో పెట్టడం గొప్ప, అంతే కదా. అనుకోవటం వేరు, ఆచరణలో పెట్టడం అనటం కూడా వేరు. ఆచరణలో పెట్టినోడే హీరో, రియల్ హీరో. నేనైతే ఒకటే ఫీల్ అవుతా, అంటే మాట మీద కట్టుబడి ఉండాలి. నేను ఆచరిస్తాను, ఆచరణలో పెడతాను, అదే నా హ్యూమన్ బీ. నేను అదే అంతే. నేను రైతులకి ఇచ్చేది ఏంటంటే, రైతులకి కాదు కానన్నా రైతులకి ప్రాబ్లమ్స్ ప్రజలకు చెప్పాలి, వాళ్ళు పడే స్ట్రగుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉన్నామన్నా, మాకు అంతకుముందు మోటార్ ఫెసిలిటీ కూడా లేదు, బొంగులు ఉండేవి, మట్టి బొంగులు. ఆ మట్టి బొంగులతోటి మేము మోసుకొని దొరువులో నుంచి వచ్చేవాళ్ళం. ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు ఇంజిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు, కానీ మాకు ఆ టైంలో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ కూడా మాకు లేదు. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మేము తర్వాత ఒక 5,000 కూడబెట్టుకొని ఈ మోటార్ కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా కొంతమంది రైతుల దగ్గర నుంచి కొంత పొలం కౌలుకు తీసుకొని మా కష్టం, మా జీవనాధారం అది పెట్టుకున్నాం. అట్లాగే కొంచెం వాళ్ళకు కూడా ఏదన్నా ఫెసిలిటీ పెట్టేసి, ఫ్రీ కరెంట్ అన్నారు, అది కూడా ఇప్పుడు లేదు. అలాగా కొంచెం ఏదన్నా
చేస్తే బాగుండు అనేసి మీరు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం గురించి నేను అన్నారు కదా ఫ్రీ కరెంట్ మీరు ప్రభుత్వం గురించి నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాను. లేదు ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఏంటంటే ఒక హెల్ప్ చేస్తే బాగుండు అంటున్నాను. అంటే ఇప్పుడు హెల్ప్ చేయట్లేదు అంటారు. ఇంకా కొంచెం మంచిగా కరెంట్ ప్రాబ్లమ్స్ ఉందంటారు ఇప్పటికి. కరెంట్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఉందన్న. ఇప్పుడు మేము కౌలు రైతులము, మాకు లేదు అవకాశం. ఓన్లీ రైతుల వరకే ఉంది. ఇప్పుడు మాకు కూడా అవకాశం వస్తే మేము కూడా బాగుంటది కదా. రైతులు చెప్తేనే కదా ప్రభుత్వం తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటో. అందుకనే నేను చెప్తున్నా కరెంట్ ప్రాబ్లం ఉందంటారు, ఫ్రీ కరెంట్ రావట్లేదు అంటారు. కరెంట్ అంటే కొంతమందికి వస్తుందన్న. అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళే కాదన్న, లేని మాకు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మాకు కూడా ఏదన్నా ఫెసిలిటీలు ఉంటే మాకు హ్యాపీ కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అది ఇప్పుడు లేదు. నెక్స్ట్ కరెంట్ అంటే కరెంట్ కూడా ఆ కౌలు కార్డు మీద మాకు అప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు అది కొంచెం చూస్తే బాగుండిద్ది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మా సైడ్ అన్న, మా సైడ్ సంగతి చెప్తున్నా. ఇక్కడ సంగతి నాకు తెలియదు కదా. ఇక్కడ సంగతి నాకు తెలీదు. రేవంత్ గారు కూడా సూపర్, ఆయన కూడా బాగానే చేస్తున్నారు. నేనైతే చీరాల ప్రజలకు ఏం చెప్తారు? చీరాల ప్రజలకి ఫైనల్గా అంటే నేను కానీ వైల్డ్ కార్డ్ ఏంటి, చీరాల ప్రజలకే కదా అందరికీ అదే చెప్తున్నా. నేను కానీ వైల్డ్ కార్డ్ ఏంటితో నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఏంటంటే నా లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశా. అది ఒక హ్యాపీనెస్ అన్న. నా హ్యాపీనెస్ కోసం మనిషి ఎంత దూరం అయినా వెళ్తాడు. నేను నా హ్యాపీనెస్ తోటి అది కోరుకుంటున్నా. నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అంతే. వెళ్ళినందుకు మీరు వేసే ప్రతి ఓటుకి నేను న్యాయం చేస్తా, 100% ఎఫర్ట్ పెడతా. నాకు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇస్తే నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకుంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటు మా అందరికి ఫ్రెండ్స్కి, అందరి నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి, మీకు లాంటి వాళ్ళకి అందరికి కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నా. అంటే సపోర్ట్ చేయమని చెబుతున్నా. మీరు వేసే ప్రతి ఒక్క ఓటుకి నేను న్యాయం చేస్తాను. హౌస్లో ఊరకే తిని కూర్చోను, ఎంటర్టైన్ చేస్తా. అదే మీకులాగా మీరు అన్నారు ఇందాక యాక్టింగ్ అలా కాకపోయినా సరే సాంగ్స్తో కానీ గేమ్స్తో కానీ, నేను కబడ్డీ ప్లేయర్, గేమ్స్తో అయినా సరే ఫిట్గా అన్నీ నేను ఏది గివ్ అప్ ఏమన్నా. మీరు ఓటు వేసేదానికి ఒరే వీడికి ఎందుకు వేసారా ఓటు అన్నది నేను ఇవ్వను. దానికంటే ముందు గాడ్ గ్రేస్ నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సెలెక్ట్ చేసుకుంటే ఆ లిస్ట్లో నేను ఉంటే ఓకే, హ్యాపీ. గాడ్ గ్రేస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ వికాస్, చాలా మంచి మాటలు చెప్పారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం. ఫైనల్గా సో ఎండింగ్లో ఒక సాంగ్తో ఎండ్ చేసి మంచి అదే నా సాంగ్ పాడతాను. నేనే రాసుకున్నా, నేనే అది షూట్ చేసుకోవాలి, అదే పడతా. మబ్బుక మీద దాగుందా అందమైన చందమామ, అందరాని కొమ్మేనివమ్మ, ఓ ముద్దుల గుమ్మ, అందరాని కొమ్మేనివమ్మ, అందమైన ఆశలన్నీ నిన్ను చేరేదారేదమ్మా, అందమైన ఆశలన్నీ నిన్ను చేరేదారేదమ్మా, రాగాలన్నీ భావాలేనమ్మా, భావాలన్నీ బంధాలేనమ్మా, రాగాలన్నీ భావాలేనమ్మా, భావాలన్నీ బంధాలేనమ్మా, మబ్బు కమ్మి దాగుందా అందమైన చందమామ, అందరాని కొమ్మేనివమ్మ, ఓ ముద్దుల గుమ్మ, అందరాని కొమ్మేనివమ్మ. వావ్, సూపర్. ఫైనల్గా ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, మీ పర్సనల్ కానీ ఏదైనా రిక్వెస్టింగ్ కానీ? పర్సనల్గా అంటే దేని గురించి అన్న? బిగ్ బాస్ హౌస్ గురించి, లైఫ్లో జనాలకి నా నుంచి ఇది చెప్పాలి అని అంటే ఏదైనా పర్సనల్ అయినా ఏ విధంగానైనా. నా గురించి అంటే ఏంటన్నా, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్లో ఉన్నా. యాక్చువల్గా నేను అంత స్టేజ్కి వస్తాను, ఈ స్టేజ్లో మీ ముందు ఇలా మాట్లాడతానన్నా కూడా తెలియదు. నాకు సోషల్ మీడియానే అసలు తెలియదు. అలాంటిది ఒక సిటీలోకి వచ్చి నేను ఎంత దూరం వచ్చాను బిగ్ బాస్ వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాను, మీ ముందు ఇంటర్వ్యూ చేసుకునే దాకా వచ్చా. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎప్పుడైనా సరే సక్సెస్ అవుతారు. వెనకడుగు వేస్తే ఎప్పటికైనా లాస్ అయిపోతాం. జరిగిపోయిన దాని గురించి, గతం గురించి మనకు అనవసరం. ప్రజెంట్ ఎలా ఉన్నాం, జరగబోయే దాని గురించి మనం ఆలోచించుకోవాలి, అంతే తప్పితే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయిన దాని గురించి వద్దు. జరగబోయేది, జరుగుతున్నది ఆలోచించుకొని ఎవరైనా సరే నిన్ను నువ్వు నమ్ముకో, ఉన్నత స్థాయికి ఎదుగు, అంతే. ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది, అది టయానికి ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోండి. ఒక్క దెబ్బకి రాకపోతే రెండో దెబ్బకపోతే మూడో దెబ్బ, కొంది బంతిలాగా ఎగరాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నీవేంటో నీ ఫ్యామిలీతో పాటు జనాన్ని అందరికీ తెలియాలి. నీతో పాటు
ఒక్క దెబ్బతో ఒక్క స్టెప్తో నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. ఇదేంట్రా వెనక తిరిగి చూసుకుంటే ఓకే, మన పడ్డ స్ట్రగుల్స్, మన పడిన కష్టాలు కాదు, మనం ఎదగాల్సిన ఎత్తు, మనం ఎదిగున్న ఎత్తు, ఏ స్టేజ్లో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం. ఓకే, నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకున్న తర్వాత నీలాగున్న టాలెంటెడ్స్ని సపోర్ట్ చేయి, ఎంకరేజ్ చేయి, నీతో పాటు నలుగురికి సహాయం చేయి, హెల్ప్ చేయి, నీతో పాటు వాళ్ళని కూడా ఒక ఉన్న స్థాయిలో నిలబెట్టడానికే హెల్ప్ చేయి. ఓకే, అంతే. థ్యాంక్ యూ వికాస్, చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే.